నా నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనము మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామండి. గుంటూరు అండి, చంద్రమౌళి నగర్ 7/1 అనమాట. సాయి మారుతి టిఫిన్స్ అనమాట అండి. కూడా చాలా ఫుల్ క్రౌడ్గా ఉన్నారు. ఏరియా మొత్తం కూడా ఫిదా కావాల్సిందే. ప్రతిరోజు అదే మాట మాట్లాడతాను. మంచి టిఫిన్స్ ఉన్న చోటకే మిమ్మల్ని తీసుకెళ్తానండి. నీట్గా పరిశుభ్రంగా లేని చోటకి కానీ, అలాగే క్వాలిటీ లేని చోటకి కానీ, అలాగే రేట్స్ ఎక్కువగా ఉన్న చోటకి నేను మిమ్మల్ని తీసుకెళ్ళను. మంచిగా ఎక్కడైతే క్వాలిటీ పరిశుభ్రంగా ఉంటుందో, క్వాలిటీతో ఉంటాయో పదార్థాలన్నీ, అలాగే రేట్స్ రీజనబుల్ రేట్స్ తోటి ఉంటాయో, ప్రతి వాళ్ళకి అందుబాటు ధరల్లో, దిగువ తరగతి నుంచి మధ్య తరగతి వరకు అందుబాటు ధరల్లో. ఎగువ తరగతి వాళ్ళు బాగానే కొంటారు, తింటారు. మధ్య తరగతి, దిగువ తరగతి వాళ్ళే ఇబ్బంది పడతారు. అందుకోసం చెప్పేసి అక్కడికే మంచి చోటకే మిమ్మల్ని తీసుకెళ్తాను అనమాట. ఇదిగోండి సాయి మారుతి టిఫిన్స్, చంద్రమౌళి నగర్ 7/1 గుంటూరు అనమాట. ఇక్కడికి వచ్చేసాం. వాళ్ళ యొక్క అభిరుచులు ఎలా ఉందో, అలాగే వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుందో, పదార్థాలు ఏమేమి తయారు చేస్తారో, రేట్స్ ఎలా ఉంటాయో అన్నీ చూసేద్దాం. ఇంకెందుకు మరి ఆలస్యం, వచ్చేసేయండి. నమస్తేనండి. మన ఇక్కడ సాయి మారుతి టిఫిన్ సెంటర్లో ఏమేమి పదార్థాలు తయారు చేస్తారండి? దోశ, అటు చూసి చెప్పండి. పూరి, అన్ని రకాల ఐటమ్స్ తయారు చేస్తారమ్మా. చాలా మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో తక్కువ ధరకి, నాణ్యమైన, ఎటువంటి కల్తీ లేకుండా, స్వచ్ఛమైన నూనెలతో, స్వచ్ఛమైన పదార్థాలతో, అందులో శుభ్రమైన మాస్టర్లతో శుభ్రంగా పరిశుభ్రంగా తయారు చేస్తారు. టిఫిన్ కూడా చాలా బాగుంటుంది. మీరు డైలీ వస్తుంటారండి? డైలీ వస్తుంటాను. ఇంట్లో టిఫిన్ చేయని రోజు ఇక్కడికి వచ్చే తింటాను. అదే సార్, గుంటూరులో అక్కడ చేయను, ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేది. డైలీ కస్టమర్ బాగా చేస్తారు, బాగా రుచిగా. ఇక్కడ ఉన్న ఎంప్లాయర్స్ కానీ చాలా మంది కూడా, చాలా మంది ఎంప్లాయర్స్ కూడా ఇక్కడే కూర్చొని తింటారు. రేట్లు చాలా రీజనబుల్. పదార్థాలు తయారు చేయడానికి ఏమి ఆయిల్ యూజ్ చేస్తారు? వాళ్ళు మంచి ఆయిల్ యూజ్ చేస్తారు. పెద్ద ఉంది, ఆవే తయారు చేసి వర్కర్స్ పెట్టి అమ్ముతారు. సండే రోజు కూడా ఉంటుందా? సండే రోజు కూడా ఉంటుంది. సండే కొద్దిగా రద్దీగా ఉంటుంది. సండే రద్దీగా ఉంటుంది. సాయంకాలం కూడా ఉంటుందండి? సాయంకాలం లేదమ్మా, ఉదయం వరకే. సాయంకాలం కూడా తయారు చేయమని మేము చెప్తున్నాం. మీ విజ్ఞప్తి మేరకు తయారు చేసి చెబుతున్నారు. వివాహాది శుభకార్యాలకు, ఫంక్షన్స్కి ఏమన్నా అంటే చేసి పెడతారు, మనం తీసుకెళ్ళాలి. ఓకే. ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏమి రుచిగా ఉంటుంది? టిఫిన్ అభిరుచి అన్నీ బాగుంటాయి అమ్మా. నేను చేసిన ప్రతి ఒక్కటి బాగుంటుంది. ప్రతిదీ బాగుంటుంది, అన్ని రకాల వెరైటీలు అన్నీ బాగుంటాయి. ఓకేనండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అమ్మా. గారెలండి, గారెలు తయారు చేస్తున్నారు. ఏం గారెలండి? మామూలు మినపగారెలు, మనం మసాలా గారె అంటారు కదా. పెద్ద పెద్ద సైజుల్లో చూసారా, ఎప్పటికప్పుడు ఆయిల్ మార్చుకుంటూ పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. ఓకే ఓకే. చూసారా సైజులు పెద్ద, మనం ఇంట్లో రుబ్బు రోటి గారెలు మాదిరిగానే ఉంటాయండి. అవును, చూస్తుంటేనే అర్థమైపోతుందండి వాటి రుచి అనేది తెలుస్తున్నది. ఇంట్లో గారెలు, ఇదిగోండి గారెల పిండి కూడా చక్కగా మన ఇంట్లో రుబ్బు పిండి లాగే ఉన్నదన్నమాట. బాగున్నాయండి, పెద్ద పెద్ద సైజుల్లో రాజీ పడే పనే లేదు క్వాలిటీకి. ఓకే ఓకే. ఆ మాట వాళ్ళ నోటి వెంట వస్తే మనకి ఎంత సంతోషం అండి. అవును, మెయిన్ మా కాన్సెప్ట్ కూడా ఉందండి, ఆరోగ్యం మహాభాగ్యం. మెయిన్ పరిశుభ్రంగా ఉండాలి, క్వాలిటీ మెయింటైన్ ఉండాలి, అలాగే రేట్స్ రీజనబుల్ రేట్స్, ఆ మూడు ప్రత్యేకతలు కలిగి ఉండాలి.
ఓకే ఓకే చూసారా గారెలు మిరప గారెలు రెడీ అయిపోయాయి మసాలా గారెలు మనం పూర్వం అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు రోట్లో రుబ్బి పిండి తయారు చేసి గారెలు తయారు చేస్తారు కదా అలాగే ఉన్నాయండి సైజులు కానీ సాయి మారుతి టిఫిన్స్ ఎలా ఉంటాయండి నాకు తెలిసి ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్ మీరు ఎవరన్నా ప్రిఫర్ చేసేటైతే ఇక్కడ కావచ్చు వెజ్ వరకు వెజిటేరియన్ సూపర్గా ఉంటాయి మీ క్వాలిటీ ఉంటుంది బడ్జెట్లో ఉంటుంది నేను చూసిన వాటిల్లో నేను ఎందుకంటే చాలా చోట్ల బయట టిఫిన్ చేస్తాం మీరు పక్కన మైరాకి వెళ్ళండి అది కూడా మూసేశారు ఓకే లేదంటే మౌర్యాకి వెళ్ళండి ఒక ప్లేట్ ఇడ్లీ 40 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటారు ఎనీ రెస్టారెంట్ క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ విత్ బడ్జెట్లో కావాలంటే ఇక్కడ పరిశుభ్రంగా తయారు చేస్తారు నీట్గా శుభ్రంగా ఉంటుంది అసలు రెగ్యులర్ కస్టమర్స్కి వీళ్ళు చూసుకునే విధానం ఫ్యామిలీ మెంబర్స్ ఓకే ఓకే ఎప్పుడైనా ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు అదే అట్లాగే కన్సిడర్ చేస్తారు కంటిన్యూ చేస్తున్నారు అండ్ రెగ్యులర్గా ఏంటి ఒకసారి వస్తే ఆటోమేటిక్ మీరే రెగ్యులర్ అవుతారు ఓకే ఓకే థ్యాంక్స్ అండి ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మన స్పెషాలిటీ ఏంటంటే మీరు ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ ఓకే కస్టమర్ అయితే కాదు అవునా ఓకే ఓకే థ్యాంక్స్ అండి ఇదిగోండి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు అన్నమాట సాయి మారుతి టిఫిన్స్ అనమాట మెయింటైన్ చేసుకుంటున్నారు ఇదిగోండి పెసర దోశ అన్నమాట ఉప్మా పెసరట్టు వేసారు ఆల్రెడీ ఇది కౌంటర్ అన్నమాట దోశల కౌంటర్ అండి పెసరట్టు ఉప్మా స్పెషల్ అండి అసలు పెసరట్టు ఉప్మా స్పెషల్ నుంచి వస్తారు ఓకే ఓకే దానికోసం దూరం నుంచి వస్తారు కస్టమర్ పట్టాపురం నుంచి వచ్చారు ఓకే ఓకే టమాటా చట్నీ కూడా ఇక్కడే ఆహా బ్రేక్ఫాస్ట్ ఇక్కడే ఆహా ఓకే ఓకే తప్పదు పెసర ఉప్మా పెసర దోశ రెడీ అయిపోయింది అది మిరప దోశ కారపతి మిరప దోశ అన్నీ పెసర పిండి మామూలు పిండి అలాగే అల్లము ఉల్లిపాయ తరుగు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మిరప ప్లెయిన్ దోశ ఇడ్లీ కావాలా పూరి ఇస్తారు అక్కడ ప్లెయిన్ దోశ ఉల్లి మిరప దోశ చక్కగా ఉల్లిపాయలు దట్టంగా పెట్టేశారు సైజులు పెద్ద పెద్ద సైజులు క్వాలిటీకి రాజీ పడే పండుగ ఎప్పటికప్పుడు కస్టమర్లకు వేడిగా అందిస్తున్నారు చూసారా సైజులు కూడా పెద్ద పెద్ద ఒరిజినల్ నెయ్యి తోటి ఓకే 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 ఇవ్వండి సైజులు పెద్ద పెద్ద సైజులతోటి గరంగా వేడి ఇడ్లీ వచ్చేసాయి చూసారా మెత్తగా దూదులు ఉన్నట్టు అనమాట దూదులు ఉన్నట్టు మన ఇంట్లో హోమ్ మేడ్ లాగానే ఉన్నాయండి అవును సైజులు పెద్దవి చక్కగా మంచి మినప ఫ్లేవర్ వస్తుందండి రవ్వ తక్కువ చూడగానే తెలిసిపోద్ది ఇడ్లీ రవ్వ ఎక్కువగా ఉన్నాయా మినపప్పు ఎక్కువగా ఉందా అనేది అర్థమైపోయింది ఓకే ఓకే ఇడ్లీ వేడిగా చూసారా గరంగా ఉన్నాయి ఇడ్లీ ఇదిగోండి అలాగే పూరి కూర అనమాట చక్కగా మంచిగా ఉన్నది గుత్తగా క్యారెట్ తోటి ఓకే అలాగే చట్నీలండి ఇది వచ్చేసి టమాటా చట్నీ మీదేమో పార్సల్ ఇదేమో అల్లపు చట్నీ ఫేమస్ ఇది వచ్చేసేమో పల్లి చట్నీనండి ఈ కౌంటర్ పార్సిల్ తీసుకెళ్తున్నారు ఓకే గరంగా వేడి పూరీలు రెడీ అవుతున్నాయి పెద్ద సైజుల్లో చూసారు ఎంత పొంగినాయో చూస్తుంటేనే నేత్రానందంగా ఉన్నది కళ్ళ పండుగ కన్నుల విందు చేస్తున్నాయి మనకి సైజులు పెద్దవేనండి
క్వాలిటీ బాగుంటుంది, అలాగే రేట్స్ రీజనబుల్ రేట్స్, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారండి మాస్టర్ గారు. చూసారా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. పూరి అంటే ఇదండి, పూరికి ఫిదా కావాల్సిందే. ఇది కూడా ఇలా ముందుగానే ప్రిపేర్ తయారు చేసి పెట్టుకోవాలి. ఓకే ఓకే. ప్లెయిన్ మీన్ బాగా ఒకటి. పూరి అలా బొంగాలండి, బొంగితేనే అందంగా ఉంటుంది. అవును, చూసారా మంచిగా. ఓకే ఓకే. ప్లెయిన్ మీన్ బాగా ఒకటి. బాబా ఇడ్లీ తీయాలా? చట్నీ చూసారా. ఇదేందమ్మా 3 గారు పార్సల్ ఏమిరా టమాటా 2 ప్లెయిన్. పునుగు అలాగే గట్టి చట్నీ ఇచ్చారు, పల్లీ చట్నీ. ఇదేమో అల్లపు చట్నీనండి, ఇదేమో టమాటా చట్నీ, కారపొడి, ఒక గారె, ఒక ఇడ్లీని అనమాట. ఇలా ప్లేట్ ఇచ్చి ఇలా ఇస్త్రాకులు మెయింటైన్ చేస్తున్నారు చక్కగా. మంచి క్వాలిటీతో ఉంటున్నాయి పదార్థాలన్నీ కూడా. అలాగే పరిశుభ్రంగా తయారు చేస్తున్నారండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ముందు ఇడ్లీ ఎలా ఉందో. గట్టిగా ఉంది, మంచి ప్యూర్ క్వాలిటీ కదా, అందుకోసం. ఎలా ఉంది ఇడ్లీ? బ్రహ్మాండంగా ఉంది. వంక పెట్టడానికి వీల్లేదు, పదార్థాలకి రాజీ పడటానికి వీల్లేదండి. చాలా దూరం నుంచి కూడా వచ్చేసి కస్టమర్లు ఆస్వాదిస్తారనమాట ఈ రుచుల్ని, కమ్మదనాల్ని. రేట్స్ తక్కువ రేట్స్. గారె ఎలా ఉంది? పునుగు కూడా చూసారా, బాగా పెద్ద పెద్ద సైజులు. అలాగే పదార్థాలన్నీ కూడా బాగా బాయిల్ అయిపోయి ఉడికి చక్కగా చేస్తున్నారు. ఎలా ఉంది పునుగు? బాగుంది, కలకలాడుతూ బాగా ఉడికిపోయి బాగుంది. ప్లేట్ బాగా ఇస్త్రాకు. అలాగే 3 చట్నీలు ఎలా ఉన్నాయి? గారె చట్నీ, ఇది నంచుకోండి. టమాటా చట్నీ ఎలా ఉంది చెప్పండి. ఎలా ఉంది? టమాటా చట్నీ అన్నీ వేసేసరికి ఫ్లేవర్ బాగుంది. ఓకే ఓకే. మామూలు ఫుల్ వెజ్ అండి, వెజ్ టిఫిన్స్. ఎగ్ కూడా రాదండి, దరిదాపుల్లోకి రాదు. ఓన్లీ వెజ్ అనమాట, ప్యూర్ వెజ్ తోటి టిఫిన్స్ అన్నీ రెడీ. బాగా సూపర్. చూసారా, మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఎంజాయ్ చేయండి. ఓకే, చక్కగా ప్లేట్ ఇచ్చారండి. అలాగే ఇస్త్రాక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇస్త్రాకులు తిన్న పదార్థం, అరిటాకులో తిన్న పదార్థం వేరే రుచిగా ఉంటుంది. ఇస్త్రాకు మెయింటైన్ చేస్తున్నారు. గారె చూసారా, మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు మనం లేచేసరికి చక్కగా
మినపప్పు రుబ్బేసి గారెలు తయారు చేసేవాళ్ళు, పూర్ణాలు తయారు చేసేవాళ్ళు. ట్రెడిషనల్ ఫుడ్. గారె ఎంత పెద్ద సైజులోనూ. అలాగే అన్నీ వేశారండి. కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపాయ, కరివేపాకు, జీలకర్ర, అల్లం మొత్తం వేశారు. గారె బాగుంది. అలాగే పులుగు కూడా చూసారా, బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసి ఉడికిపోయి పెద్ద సైజులో మంచిగా ఉడికిపోయింది. అలాగే ఇడ్లీ కూడా మంచిగా పెద్ద సైజులో మెత్తగా దూదులా ఉంది, రవ్వ తక్కువగా ఉన్నది, అలాగే పిండి ఎక్కువగా ఉన్నదండి. అలాగే చట్నీ, పల్లీ చట్నీ చూసారు ఎంత గట్టిగా ఉన్నదో. అలాగే అల్లపు చట్నీ అనమాట, ఇది టమాటా చట్నీ, కారపొడి. పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసుకుంటారు కదా, అట్లా అంటే వచ్చేసేస్తుందండి. సూక్ష్మజీవులైన క్రిమికీటకాలైన ఏదో ఒకటి తింటాం అన్నమాట. పల్లీలు వేశారండి, కొబ్బరి, పుట్నాలు తక్కువగా వేశారు. చట్నీ కూడా అదృష్టం అన్నమాట, సూపర్. అలాగే కొంచెం ఇదిగోండి టమాటా చట్నీ, టమాటా చట్నీలో మంచిగా కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర ఫ్లేవరు కొంచెం లైట్గా పుల్లగా బాగుంది, సూపర్. అట్లాగే కొంచెం అల్లపు చట్నీ అండి, ఇదిగోండి అల్లపు చట్నీ. అల్లం మంచిగా బాగుందండి, సూపర్. లైట్గా స్వీట్ తగులుతూ మంచి అరోమా వస్తుంది. అల్లపు చట్నీ మంచి స్మెల్ వస్తుంది, సూపర్. గారెండి, తింటే గారెలే తినాలి, వింటే మహాభారతం తినాలి అని అనుకుంటాం కదా. గారె చక్కగా పచ్చిమిరకాయలు, మంచి క్రిస్పీనెస్ తోటి కరకరలాడుతూ మంచి ఫ్లేవర్ వస్తుంది. గారె మాత్రం సూపర్. అది పునుగండి కూడా చక్కగా ఉడికిపోయింది. లోపల జీలకర్ర అన్నీ కనిపిస్తుంది, ఉల్లిపాయలు మొత్తం కూడా. తింటుంటేనే ఆయిల్ పీలవకుండా, ఆయిల్ అనేది అంటుకోవట్లేదండి చేతులకి, ఆయిల్ అనేది అంటుకోవట్లేదు. మంచి ఆయిల్ యూజ్ చేస్తున్నారు. మంచి ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిలే ఇంకా. ఎందుకంటే మొత్తం కూడా ఇక్కడ ఎక్కువగా మెడికల్ క్లాసుల్లో తిరుగుతోళ్ళు వచ్చినా సరే ఎంప్లాయీస్ ఎక్కువ వస్తారట. అందుకోసం వాళ్ళకి ఆరోగ్యకరమైన ఫుడ్ని తయారు చేసి ఇస్తున్నారు. ఈ ఏరియానే కొంచెం క్లాస్ ఏరియానండి, పైపెచ్చు. కానీ దిగువ తరగతి వాళ్ళకైనా రేట్స్ రీజనబుల్ రేట్స్, చీప్ రేట్స్. సూపర్ అండి. టిఫిన్స్ మాత్రం అది తినే కొద్దీ తినాలనిపిస్తుంది. కమ్మగా ఉంది, మంచిగా. కారపొడి మన హోమ్ మేడ్ ఇంట్లో తయారు చేస్తున్న కారపొడి. మంచి ఫ్లేవర్ వస్తుంది, కారపొడి కూడా బాగుంది. చట్నీలు కానీ, పునుగు, గారె, ఇడ్లీ కానీ వంక పెట్టడానికి 100 మార్కులు ఓకేనా. అంత రుచిగా తప్పదు. చంద్రమౌళి నగరు 7/1 అనమాట. సాయి మారుతి టిఫిన్స్ అనమాట అండి. అబ్బురు పడిపోవాల్సిందే, అంబరాన్ని ఎక్కాల్సిందే. అద్భుతమే, అమృతమేనమాట ఈ టిఫిన్స్. రుచిగా బాగుంది, ఎంజాయ్ చేస్తాం.
పెసర దోశ అన్నమాట. చూసారా, ఉల్లిపాయలు దట్టంగా ఎలా వేశారు, అల్లం తరుగు, పచ్చిమిరకాయలు వద్దన్నానండి మీరు, అల్లం బాగా వేశారు. అల్లం బాగుంది, అలా మధ్య ఉన్నప్పుడు అల్లం బాగుంటుంది. పచ్చగా మంచి పెసలు వేసాను నేను. చట్నీలు కానీ, అల్లపు చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, పదార్థాలు కూడా టిఫిన్స్ కూడా బాగున్నాయి. మంచి ఫ్లేవర్, ప్యూర్ నెయ్యితో వేశారన్నమాట దోశ. ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, అర్థమవుతుంది. బాగుంది. కారపొడిలో కూడా నెయ్యి వేసారండి, నెయ్యి వేశారు, అద్దుకుంటే అసలు అమృతమే. బాగున్నాయి టిఫిన్స్ మాత్రం, అమృతమేనండి. దగ్గరుండి వర్కర్స్ చేత చక్కగా చేపిస్తున్నారు, ఇద్దరు భార్యాభర్తల దగ్గర కూర్చొని వేడివేడి కస్టమర్లకి రుచిగా అమృతంగా అందించమంటున్నారు. వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా బాగుందండి, కస్టమర్లందరినీ విజిట్ చేసుకోవడం కూడా బాగుంది. టిఫిన్స్ అన్నీ తినే కొద్దీ తినాలనిపిస్తుంది, మంచి ఫ్లేవర్తో. నెయ్యి ముందు మంచిగా, నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం. భగవంతుడు మనకు భూలోకానికి ఇచ్చిన అమృతం అన్నమాట అండి నెయ్యి మాత్రం మిక్స్ చేసుకోవద్దండి, లావు అవుతాము, మరి కాల్షియం ఎక్కువ అవుతుంది. మన ఆడవాళ్ళకి ముఖ్యంగా నెయ్యి అవసరం అండి, వెన్నుపూస బలానికి కానీ, మన ఎముకల పుష్టికి కానీ అన్నిటికీ కూడా బలం. తినే కొద్దిగా తినాలనిపిస్తుంది. ఒక ఐటెం తర్వాత ఒక ఐటెం, ఒక ఐటెం తర్వాత ఒక ఐటెం తినాల్సిందే అనిపిస్తుందండి, కడుపు నిండిపోతుంది అనమాట. చట్నీలు బాగున్నాయి, రేట్స్ తక్కువ, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు, క్వాలిటీ బాగున్నాయి. అమృతం అమృతం. మా వారు పూరి వేయించుకున్నారు కర్రీతోటి, చూసారా ఎలా ఉన్నాయి, బాగా పొంగిందండి, బాగా పొంగింది. సైజు పెద్ద పెద్ద సైజులతోటి ప్లేట్ అంత ఉందండి, ప్లేట్ అంత ఉంది. అసలు అలా తునిగితే తునుగుతుందండి చక్కగా, చూసారా. పూరీ కూరలో కూడా క్యారెట్ అన్నీ వేశారండి, బంగాళదుంప ముక్కలు బాగా చిక్కగా పిండి కలుపుతారు, శనగపిండి అలా కాకుండా చక్కగా ఉన్నాయి ముక్కలతోటి. నెంబర్ 1 అండి, బాగుందా కర్రీ కానీ పూరీ కానీ. కూర బాగా ఇష్టం, కూర రుచిగా కమ్మగా ఉంటే మా వారికి సిదానే అనమాట, ఎంత ఇష్టం. బాగుందండి కర్రీ కానీ పూరీ కూడా బాగుంది, బ్రహ్మాండం అండి. పెట్టుకున్నాను అది అమృతం. ఓకే, సూపర్. అన్నీ రుచిగా అమృతమేనండి, క్వాలిటీ బాగుంటుంది, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు, మన ఇంట్లో తయారు చేసుకున్నట్టు నో డౌట్, నో ప్రాబ్లం అనమాట. రుచిగా కమ్మగా అమృతంగా తయారు చేస్తున్నారండి. ప్రతి పదార్థం కూడా, దోశలు కానీ, పూరీలు కానీ, పునుగులు కానీ, అలాగే ఇడ్లీ కానీ, అన్ని రకాల పదార్థాలు అమృతమేనమాట. చట్నీలు కానీ, కూర కానీ సూపరే సూపర్ అనమాట. కస్టమర్లు కూడా ఫుల్ క్రౌడ్ అనమాట. పైపెచ్చు వర్కర్స్ కూడా నీట్గా పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు, సైజులు పెద్ద, అలాగే కడుపు నిండిపోతుందండి టిఫిన్స్ చేస్తే మాత్రం. రేట్స్ తక్కువ, అలాగే పరిశుభ్రంగా ఉంటుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి. ఇక ఈ అడ్రస్ వచ్చేసేసి చంద్రమౌళి నగర్ 7/1, అలాగే గుంటూరు అండి, సాయి మారుతి టిఫిన్స్ అనమాట అండి. ఇక అంటిల్ దెన్ ఈ రోజుకి వీడియో ఇదేనండి. మళ్ళీ రేపు వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.